వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. మనసున మనసై నెక్స్ట్ ఎపిసోడ్. ముహూర్తాలు పెట్టారు. నెల రోజులలో జయంతి పెళ్ళై అత్తగారింటికి వెళ్ళింది. రిసెప్షన్కి బ్రాంచి వాళ్ళు అంతా వచ్చారు. దివాకర్ ఊర్లో లేడు. ఉన్నా వచ్చేవాడో లేడో అనుకుంది జయంతి. పెళ్లి బాగానే జరిగింది. రెండు వైపుల వారు ఒకే ఊరవడంతో చాలామందే వచ్చారు. ఆలస్యం అయినా మంచివాడే దొరికాడులే అని జయంతిని అందరూ అభినందించారు. పెళ్ళయి జయంతి ఆ ఇంటికి వెళ్ళాక అమ్మయ్య! గుండెల మీద నుంచి పెద్ద బరువును దిగినట్లనుకున్నారంతా. గోపాలకృష్ణ చాలా రిలీఫ్గా ఫీలయ్యాడు. మీరేమిటి ఏదో గుండెల మీద కుంపటి దించుకున్న తండ్రిలా అలా ఫీలయిపోతున్నారు? దమయంతి హాస్యం ఆడింది. ఎందుకో నేనేదో మీ అక్కయ్యకి ద్రోహం చేసినట్టు ఫీలయ్యేవాడిని. నా వల్ల ఆవిడ అవమానం పాలయ్యి ఇంట్లోంచి వెళ్ళిందని గిల్టీగా ఫీలయ్యేవాడిని. ఆ తప్పు ఈ సాయంతో కడిగేసుకున్నట్లనిపిస్తోంది అన్నాడు. ఏదో దాని అదృష్టం. ఆఖరికి అది కోరుకున్నట్టే స్మార్ట్, అందగాడు, మంచి ఉద్యోగస్తుడే దొరికాడులెండి. ఇద్దరి జీతాలు కలిసి 25,000 వస్తాయి గనుక ప్రాబ్లం ఉండదులెండి. ఓ రెండేళ్లు పోతే అతని బాధ్యతలు తీరిపోతే ఇంకెవరున్నారు? హాయిగా అత్తగారుంటుంది పిల్లా పాపల్ని చూసుకోవడానికి అంది దమయంతి. పెళ్ళైన మొదటి రాత్రి జయంతికి కాస్త అప్రియమైన సంఘటన చోటు చేసుకుంది ఇద్దరి మధ్య. జయంతికి ముందు నుంచి ఫస్ట్ నైట్ ఇంట్లో అందరి మధ్య ఇరుకు గదులలో కాకుండా హాయిగా మంచి హోటల్లో ఏసీ గదుల్లో గడపాలన్నది ఓ కోరిక. పెళ్ళయ్యాక హనీమూన్కి ఓ వారం 10 రోజులు తిరిగి రావాలన్నది మరో కోరిక. గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం అయితే గాని శోభనం జరపరాదు అంది అత్తగారు. పెళ్ళయ్యాక గృహప్రవేశం అయ్యాక వాళ్ళ ఇంట్లోనే మొదటి రాత్రి ఏర్పాట్లు జరుగుతున్నాయని విని జయంతి మొహం ముడుచుకుంది. తన వెంట అత్తగారు ఇంటికొచ్చిన దమయంతిని పక్కకి పిలిచి, ఇంట్లో వద్దు, ఏదన్నా హోటల్లో ఏర్పాటు చెయ్యమని చెప్పు. నాకిక్కడ మొహమాటం. వద్దు బాబూ అంది. దమయంతి గోపాలకృష్ణతో చెబితే అతను శేషగిరితో నెమ్మదిగా చెప్పాడు. శేషగిరి ఇబ్బందిగా చూసి, ఎందుకండీ రూమ్కి ఓ 1000 1500 ఖర్చు. అయినా మా అమ్మ ఆచారం అంటుంది. మా ఇంట్లో జరగడం ఆచారమట. సర్లేవయ్యా, ఈ రోజుల్లో ఈ ఆచారాలు ఎవరు పాటిస్తున్నారు? ఇంట్లో బంధువుల మధ్య మీకు ఫ్రీగా ఉండదు. పెళ్లి కూతురికి పాపం కొత్త గదా, సిగ్గుపడుతుంది. కాస్త మీ ఇద్దరి మధ్య పరిచయం, అవగాహన కుదరాలంటే అందరి మధ్య కంటే హోటల్లో బాగుంటుంది. డబ్బుదేముంది, ఈ ఆనందం మళ్ళీ కావాలన్నా దొరకదు. మరీ అంత డబ్బులు ఖర్చు చేయడం నీకు ఇబ్బంది అయితే చెప్పు, మామగారే ఏర్పాటు చేస్తారు అంటే ఇంకేం అనకుండా ఊరుకున్నాడు శేషగిరి. అత్తగారు, అదేమిటి హోటలేం కర్మ, సొంత కొంప ఉండగా అంటూ ఏదో అనబోతుంటే జయంతి మొహం ముడుచుకుంది. ఆవిడ పెద్ద కూతురు తల్లిని పక్కకి తీసుకెళ్ళి ఏదో చెప్పి ఒప్పించింది. జయంతి ఆ విధంగా ఒక కోరిక తీర్చుకోగలిగింది. రెండో కోరిక తనంతట తానే చెప్పుకోవాల్సి వచ్చింది. ఏమిటి, హోటల్ రూము కావాలన్నావట ఫస్ట్ నైట్కి? దేవిగారికి ఖరీదైన కోరికలే అన్నాడు హాస్యంగా. ఎందుకు, 1200 దండగా, ఎక్కడైతేనేం అని కూడా చేర్చాడు. జయంతి కోపంగా చూసింది. అవున్లేండి, మీ మగాళ్ళకి ఎక్కడైనా ఒకటే. మా ఆడవాళ్ళకి కొత్త చోటు, తెలియని ముఖాల మధ్య వాళ్ళందరూ మొహం పట్టి పట్టి చూస్తుంటే కొత్త పెళ్లి కూతురికి ఎంత సిగ్గుగా, అవస్థగా ఉంటుందో మీకెలా తెలుస్తోంది? వెధవ 1200 కోసం చూసుకుంటే ఈ హాయి ఇంట్లో దొరుకుతుందా? ఎవరెక్కడ వింటారోనని గట్టిగా కూడా మాట్లాడుకోలేం. తెల్లారి గదిలోంచి రావడానికి సిగ్గు అయినా ఎవరన్నా హాయిగా చక్కగా మంచి హోటల్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. మీరేమిటి ఉల్టా మాట్లాడుతున్నారు? అబ్బా సరేలే, ఏదో సరదాగా అన్నాను. దానికింత సీరియస్ అయిపోవాలా? కొత్త భార్య మొహం ముడుచుకొని మనసు కష్టపెట్టుకుందని వేళాకోళంగా అన్నట్టు తేల్చేస్తూ భుజం మీద చెయ్యి వేశాడు. ఇలాంటి చిన్న విషయాలే ఆడవాళ్ళని గెలుచుకోవడానికి ఉపయోగపడ్డాయి అన్నది గుర్తుంచుకోండి. పెళ్ళయి ఒకరోజు కూడా కాలేదు. అప్పుడే పాఠాలు మొదలుపెట్టావా? నెంబర్ 1 లెసన్ అని లెక్క పెట్టుకోవాలా అన్నాడు బొంగమూతి పెట్టి. పర్వాలేదు, కాస్త సరసం తెలిసినవాడు లాగానే ఉన్నాడు అనుకుంది జయంతి చిన్నగా నవ్వి. బుద్ధిమంతుల్లా నేర్చుకున్న పాఠాలు అమలు చేస్తే ఏ గొడవలుండవు.
ఇది చెప్పేది ఏమిటి? నేను వినేది ఏమిటి? అనుకోకండి మేల్ ఇగోతో బెదిరిస్తున్నట్టు నవ్వుతూ అంది. చాల్లే రాత్రంతా పాఠాలతోనే గడిపేయకు అంటూ షోల్డర్ బ్యాగులోంచి పైజామా లాల్చీ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళాడు. అతను రాగానే జయంతి నైట్ గౌన్ పెట్టుకొని బాత్రూంలోకి వెళ్ళబోయింది. ఆ! ఆగు! నీవు బట్టలు మార్చుకుంటావా? వెనుక నుంచి వెళ్ళి జయంతిని పట్టుకున్నాడు. జయంతి ఆశ్చర్యంగా మార్చుకోవద్దా? అంది. వద్దు వద్దు. ఈ చీరలో బాగున్నావు. తెల్ల చీర, మల్లెపూలలో ఉన్న సొగసు, శృంగారం వెధవ నైట్ గౌన్‌లో ఎక్కడొస్తుంది? వద్దు ఇలాగే ఉండు అంటూ ఆమె భుజాల మీద తల ఆన్చాడు. ఉదయం లేచి స్నానం అది చేసి 7 గంటలకి రెడీ అయిపోయి బ్యాగు సర్దేశాడు శేషగిరి. జయంతి బాత్రూంలో నుంచి వచ్చి ఏమిటి బ్యాగ్ సర్దేశారు అప్పుడే? వెళ్ళిపోవడానికే అంది సావకాశంగా. ఫ్లాస్కులో కాఫీ కప్పులో వంచుకుంటూ. వెళ్ళొద్దా మరి ఇంటికి? తొందరగా తయారవు. 7 అయింది. అబ్బా! హోటల్ వాడెలాగో రోజుకి ఛార్జ్ చేస్తాడు. సాయంత్రం వరకు ఉండి వెళ్దాం. ఇంటికెళ్ళి ఇప్పుడు చేసేదేముంది? అంది గోముగా. శేషగిరి ఆశ్చర్యంగా చూసి, ఇంట్లో బంధువులు ఉన్నారు. మన ఇద్దరం హోటల్లో ఉండిపోతే ఏం బాగుంటుంది? అమ్మ వాళ్ళేం అనుకుంటారు? అయినా ఇప్పుడిక్కడ కూర్చొని చేసేదేముంది? ఇంటికెళ్తే అందరూ మాట్లాడుకోవడానికి ఉంటారు. జయంతి చురచురా చూసింది. అంటే మీకు కావాల్సిన పని అయిపోయింది. మళ్ళీ రాత్రిదాకా ఆ అవసరం లేదన్నమాట. అంతేనా? ఎవరన్నా పెళ్ళైన రెండో రోజే కొత్త భార్య సమక్షంలో ఏకాంతంగా గడపాలనుకుంటారు. మీలా చుట్టాల గురించి ఆలోచించరు. కొత్త భార్యతో కాకుండా బంధువులతో గడపాలనుకోరు. కొత్త దంపతులు హోటల్లో ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు గానీ, ఇంటికి రాలేదని ఎవరూ అనుకోరు. ఎప్పుడెళ్ళినా సాయంత్రం అయినా ఒకటే డబ్బు హాయిగా ఏసీ రూమ్‌లో ఒకరోజు ఇద్దరం గడపకుండా ఇంట్లో గందరగోళం మధ్య గడపాలా? నిష్ఠూరంగా అంది. శేషగిరి ఇబ్బందిగా చూశాడు. భోజనం అది అమ్మ ఏమంటుందో? హోటల్లో ఉండి భోజనం గురించి ఆలోచించడం ఏమిటి? హేళనగా అంది. మీ అమ్మ వాళ్ళు ఎదురు చూస్తారనుకుంటే ఫోన్ చేయండి. సాయంత్రానికి వస్తాం అని ఈ స్టార్ హోటళ్లలో టిఫిన్ భోజనంకి బోలెడు వేస్తారు బిల్లు. అదో రూ. 1000 దండగ అన్నాడు. జయంతి హతాశురాలైనట్టు చూసింది. మరుక్షణం కోపంగా హ్యాండ్ బ్యాగ్ తెరిచి చేతికందిన నోట్లను మంచం మీద పడేసి భోజనం టిఫిను ఖర్చు నేను పెట్టుకుంటాన్లేండి అంది వ్యంగ్యంగా. శేషగిరి చూపులు తప్పించాడు. మాటల కోసం తడుముకొని నవ్వు మొహానికి పులుముకొని అవును మర్చిపోయాను. నీవు ఉద్యోగస్తురాలివిగా నీకేం డబ్బుకి లోటు? డబ్బుంటే తగలేసుకోనక్కర్లేదన్నది నా మతం. ఇది తగలేసుకోవడం అనరు. లైఫ్‌లో దొరికే కొన్ని ఎంజాయ్‌మెంట్స్ మిస్ అవ్వకూడదు. లైఫ్‌లో ఈ రూ. 1000 చాలా సంపాదించవచ్చు. గడిచిపోయిన ఈ క్షణాలు మళ్ళీ రావు ఎమోషనల్‌గా అంది. శేషగిరి ఇంకేం అనలేక ఫోన్ చేసి వస్తాను అంటూ బయటకి వెళ్ళబోయాడు. ఫోన్ ఇక్కడే ఉంది అంది జయంతి. నెంబరు రిసెప్షన్‌లో ఇచ్చి కనెక్షన్ రాగానే శేషగిరికి అందించింది. అవతల్నుంచి అతని చెల్లెలు మాట్లాడింది కాబోలు. శశి అమ్మకి చెప్పు. మేం సాయంత్రం ఇంటికి వస్తాం అని అంటుంటే ఉండు అమ్మని పిలుస్తా అని చెల్లెలు అంది. తల్లి లైన్లోకి రాగానే అమ్మా! మేం సాయంత్రం వరకు ఉండి వస్తాం అన్నాడు. అదేమిట్రా? ఇంటి నిండా బంధువులున్నారు. బావగారున్నారు. నీవెళ్ళి అక్కడ కూర్చుంటే ఎలా? ఇంటికి వచ్చేయండి. వంటలు అవి చేయిస్తుంటే ఆ హోటల్ కూడు తినడం ఏమిటి? త్వరగా వచ్చేయండి అంది. శేషగిరి ఇబ్బందిగా జయంతి వంక చూశాడు. జయంతి సూటిగా తన వంకే చూస్తుండడంతో సాయంత్రం వరకు ఉందామని జయంతి అంటోంది. సాయంత్రం 5 గంటలకే వచ్చేస్తాంలే అని ఫోన్ పెట్టేశాడు. నీ మాట నీదే. అమ్మ కోపంగా వచ్చేయమంది. ఇంట్లో బంధువులని వదిలేసి నేనిలా ఉండిపోవడం ఏం బాగుంటుంది? అన్నాడు కాస్త చిరాగ్గా. మహా చక్కగా ఉంటుంది. ఎంత చక్కగా ఉంటుందో చూపిస్తా. ముందు నేను స్నానం చేసి వచ్చేలోగా టిఫిన్‌కి ఆర్డర్ చేయండి. జయంతి నవ్వుతూ బాత్రూంలోకి దూరింది. ఈ ఒక్క పూటలో శేషగిరిని అర్థం చేసుకున్నంత వరకు జయంతికి ఓ సంగతి అర్థం అయింది. శేషగిరి డబ్బు జాగ్రత్త బాగా ఉంది.
ఖర్చు పెట్టడానికి చాలా ఆలోచిస్తాడు, వెనకాడతాడు అనిపించింది. మాటకారితనం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాడే అనిపించింది. అందరి మగాళ్ళ మాదిరే శ్రీని భార్యని గెలుచుకోవడానికి శరీరాల కలయిక కంటే మనసుల కలయికే ముఖ్యం అన్నది తెలియనివాడు అనిపించింది. ఒక్క రాత్రిలో అంచనా వేయడం సాధ్యం కాకపోయినా అప్పటి వరకు అతని గురించి అంతకంటే ఎక్కువ తెలుసుకోలేకపోయాను అనుకుంది. స్నానం చేస్తూ అతన్ని తనకనుగుణంగా ఎలా మార్చుకోవడానికి తన వంతు ప్రయత్నం తాను చేయాలనుకుంది. పెళ్ళైన తొలి దినాలలోనే తన మాట మన్నించకపోతే తరువాత అస్సలు అవకాశం ఉండదు అని కూడా అనుకుంది. వయస్సులో వచ్చిన మెచ్యూరిటీతో జయంతి నేర్పుగా అతన్ని తన వైపు తిప్పుకోవాలనుకుంది. కానీ అదంత సులువు కాదని జయంతికి సాయంత్రానికే కొంతవరకు అర్థమయింది. టిఫిన్ తింటూ మనం హనీమూన్‌కి ఎక్కడికి వెళ్దాం చెప్పండి? హనీమూనా? ఎక్కడికి వెళ్తాం? మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం ప్రేమయాత్రలకి బృందావనము, నందనవనము ఏలనో అని పాడుకుంటూ మనగదే ఊటీ, కాశ్మీరు అనుకోవాలి భుజాలెగరేసి హాస్యంగా అన్నట్టు తేల్చేశాడు. హాస్యం కాదు, నిజంగా అడుగుతున్నాను. ఊటీ వెళ్దామా? కొడైకెనాల్? ఏదో ఒక చోటికి వెళ్ళాలి. మనం హాయిగా ఓ వారం 10 రోజులు తిరిగి వద్దాం. నేను పెళ్ళికి ముందరే మనిద్దరం ఓసారి మాట్లాడుకొని డిసైడ్ చేసుకోవాలనుకున్నాను. మీరేం అడగలేదు. నా అంతట నేను అడగాలంటే నాకు సిగ్గేసి ఊరుకున్నాను. ఏమిటి నీకు మతిపోయిందా? హనీమూన్ అంటే ఎంత చచ్చుగా చూసుకున్నా 10, 15 వేలవుతోంది. ఓ వారం రోజుల కోసం అంత ఖర్చా? పెళ్ళికే నా సేవింగ్స్ అంతా ఖర్చయిపోయింది. నాకేం మీ వాళ్ళు 50,000 లక్ష కట్నం ఇవ్వలేదు. పెళ్ళికి నీ చీరలు, మా వాళ్ళ బట్టలు, చుట్టాల బట్టలు అన్నీ కలిసి 25, 30 వేలయింది. నా దగ్గర ఇంకేం డబ్బు లేదు. సరదాలుండగానే సరా, డబ్బులుండాలి శేషగిరి కాస్త కటువుగానే అన్నాడు. జయంతి మొహంలో నిరాశ. అబ్బా! ఏమిటండీ అన్నింటికీ డబ్బులు డబ్బులంటారు. మనం ఇద్దరం ఉద్యోగస్తులం. ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఈ సంపాదన ఎందుకు? ఓసారి సెలవు అయిపోయిన తరువాత ఇద్దరం ఉద్యోగాలలో బిజీగా అయిపోతాం. ఇంట్లో మనమిద్దరమే కాదు, మీ వాళ్ళంతా ఉంటారు. మనం ఫ్రీగా మాట్లాడుకోవడానికి ఉండదు. మనం ఒకరిని ఒకరం అర్థం చేసుకోవడానికి, మనకంటూ మనం హ్యాపీగా గడపడానికి మళ్ళా కావాలన్నా దొరుకుతుందా ఇలాంటి అవకాశం? ప్రతి వాళ్ళు ఇప్పుడు హనీమూన్ వెళ్తున్నారు. వెళ్తారు. మామగారు టికెట్ కొనిస్తే డబ్బు దండిగా ఉంటే బిజినెస్ వాళ్ళు, పని పాట లేని వాళ్ళు వెళ్తారు. మీ నాన్నగారేమన్నా హనీమూన్ ఖర్చు భరిస్తారంటే చెప్పు వెళ్దాం వ్యంగ్యంగా అన్నాడు. జయంతి తీక్షణంగా చూసింది. మామగారెందుకు భరిస్తారు? మామగారిస్తే వెళ్ళాలనుకునేవారు మీ ఆలోచన. ఎంత చీప్‌గా ఉందో! ఎంజాయ్ చేయడానికి మీకేం అభ్యంతరం లేదు. ఎవరన్నా డబ్బు పెడితే అంతేగా హేళనగా అంది. అంతేగా మరి! డబ్బు లేనప్పుడు ఏం చేస్తాం? శేషగిరి నిర్లిప్తంగా అన్నాడు పేపరు తిరిగేస్తూ. జయంతికి వళ్ళు మండి చేతిలో పేపరు లాగి పడేసింది. అయితే డబ్బులు నేపెడతా వస్తారా? అంది కోపంగా చూస్తూ. ఏమిటి డబ్బు నేపెడతా అంటున్నావు? చాలా డబ్బు ఆదా చేసినట్టున్నావు. ఎన్ని లక్షలు కూడబెట్టావేంటి? ఉద్యోగస్తురాలివిగా నీ సర్వీస్ 8 ఏళ్ళా? 9 ఏళ్ళా? ఎంత కూడబెట్టావో చెప్పు అన్నాడు కుతూహలంగా చూస్తూ. ఎంతో కొంత. నా ఉద్యోగం, నీ జీతం, నా బ్యాంకు బ్యాలెన్స్. ఆ విషయాలు ఇప్పుడు అనవసరం. ముందు హనీమూన్ సంగతి తేల్చి ట్రావెల్ ఏజెంట్స్‌కి ఫోన్ చేసి టికెట్ బుక్ చేయండి అంది మొండిగా వదలకుండా. శేషగిరి అబ్బా! మొదటి రోజే ఇలా దెబ్బలాడుతున్నావు. అన్నింటికీ పంతమేనా? నీ డబ్బే అయినా ఊరికే తగిలేసుకోవాలా? హనీమూన్‌కి వెళ్ళడం, తగలేయడం అనుకునే మగాణ్ణి మిమ్మల్నే చూస్తున్నాను. అది కాదు జయంతి. 15,000 అవుతుంది గదా! ఆ డబ్బు ఉంటే నేను లోన్ తెచ్చిన డబ్బు తీరిస్తే జీతంలో కట్ అవ్వదు కదా అని అంటున్నాను. అర్థం చేసుకోవేం? చూడు భార్యాభర్తల మధ్య అండర్‌స్టాండింగ్ ఉంటే ఏ హనీమూన్‌లు అక్కర్లేదు. మనసులు కలిస్తే మనకదే బృందావనం. కావలిస్తే శని, ఆదివారాల్లో ఓ రోజు సంగీ టెంపుల్, ఓ రోజు కండిపేట వగైరాలు తిరిగి వద్దాం సరదాగా. నాకేం నీతో సరదాగా గడపాలని లేదనా నీ ఉద్దేశం? అంతా మనం అనుకోవడంలో ఉంటుంది నచ్చజెప్పబోయాడు. అవును, గంజే పరమాన్నం అనుకో, చాపే డన్‌లప్ అనుకో.
కుండే ఫ్రిడ్జ్ అనుకో, మన ఇల్లే బృందావనం అనుకో. ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి నాతో. అంత దరిద్రం మనకేం లేదు. మీ కక్కుర్తి మాటలు నా దగ్గర చెప్పొద్దు. ఆఖరిసారి అడుగుతున్నా. హనీమూన్ వస్తారా లేదా? చెప్పేయండి. జయంతి చాలా హర్ట్ అయి మాట్లాడింది. శేషగిరి ఇబ్బందిలో పడ్డాడు. అతనికైతే వారం రోజులు సరదాకి అంత డబ్బు తగిలేయాలని లేదు. అలా అని భార్య సరదా వద్దు అని జయంతికి కోపం తెప్పించి పెళ్ళైన ముందు రోజు నుంచి గొడవలు పెట్టుకోవాలని లేదు. తన ఖర్చు పెడతానంటోంది గదా! పోనీ వెళ్ళొస్తే ఈవిడ మూడ్ పాడవకుండా ఉంటుంది. సరే అమ్మనడిగి అని ఏదో చెప్పబోయేలోగా అమ్మనడగడం ఏమిటి? అమ్మకు ఇంకా మీరు ఈ మాత్రం నిర్ణయం తీసుకోలేరా? అమ్మ హనీమూన్‌కి వెళ్తాను అని పర్మిషన్ తీసుకుంటారా? హేళనగా ఎత్తి పొడిచింది. అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పక్కర్లేదా? మన ప్రోగ్రాం అమ్మకి చెప్పక్కర్లేదా? శేషగిరి కోపంగా రెట్టించాడు. చెప్పడం వేరు, అడగడం వేరు. అడగడం పర్మిషన్ తీసుకోవడం లాంటిది. భార్యతో వెళ్ళడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ముందుగా రూమ్ అది బుక్ చేసుకోకపోతే దొరకదు. టికెట్ అవి రిజర్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది. ముందు ఆ పని చూసి తరువాతే సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పొచ్చు అంది జయంతి. అతన్ని ఎలాగైనా ఒప్పించగలిగినందుకు సంతోషం కలిగింది. శేషగిరి అనుకున్నట్లే మీనాక్షమ్మ హనీమూన్ సంగతి కొడుకు చెప్పగానే ముఖం ముడుచుకుంది. ఏమో నాయనా, మీ ఇష్టం. మాకేం తెలుసు? ఈ హనీమూన్లు అవి మా కాలంలో ఎరుగుదుమా? ఇప్పుడింత ఖర్చు పెట్టుకొని వెళ్ళకపోతే ఏం? ఆడపిల్లలకి కాస్త మంచి పట్టుచీరలు పెట్టరా? అంటే డబ్బు లేదన్నావు. ఇప్పుడు డబ్బుందా? అంది కాస్త వ్యంగ్యంగా. కొత్త పెళ్ళాం సంబరం బాగానే ఉంటుంది. కాస్త ముందు వెనక చూసి ఖర్చు పెట్టుకోవాలి. ఇంట్లో బంధువులు ఉండగా అంతకంటే ఇంకేం అనలేక ఊరుకుంది. అబ్బా, నేనేం ఖర్చు పెట్టడం లేదమ్మా, నా దగ్గరేం లేదు అని చెప్పా. జయంతి పెడుతుంది ఖర్చు. అక్కడికి ఎందుకు దండగా అన్నా. ఆవిడ సరదా పడుతోంది అని మన శేషగిరి చెప్తాడు. తర్వాత ఏం జరిగింది అన్నది, జయంతి ఎలా మూడ్ మార్చుకుంది అన్నది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థాంక్ యూ.